ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, కేసీఆర్ ఊహించని రహస్య ప్లాన్, ఎటు తెలుసుకోలేకపోతున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇంటి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం కేసీఆర్ సంవత్సరాంత కాలం బయటకు రాకపోవడానికి కారణం ఏంటి? ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప శాసనసభకు వెళ్ళరా? సుదీర్ఘ రాజకీయాల అనుభవం కలిగిన కేసీఆర్ ఇలా ఆలోచిస్తారా? ప్రజా తీర్పును మన్నించి ప్రతిపక్షంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ 5 సంవత్సరాల కష్టపడి ప్రజల మన్నన పొందిన తిరిగి అధికారంలో రావడానికి పని చేయలేరా? అసలు తాను శాసనసభ ముఖం చూడకూడదని తీసుకున్న కీలక నిర్ణయం వెనుక మతలబు ఏంటి అనే ప్రశ్న కొనసాగుతూ వస్తుంది. ఆయన రాజకీయ జీవితాన్ని కూడా గత 50 ఏళ్ళ నుంచి దగ్గరగా గమనిస్తున్న కీలక వ్యక్తులు కూడా కేసీఆర్ రాజకీయ నిష్క్రమణను అంగీకరిస్తున్నారు కూడా. నిన్న మొన్నటి వరకు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైన కొందరు సార్ మౌనం ఇంకెంత కాలం అని కొందరు, ఇంతకీ సారు బయటికి వస్తారా రారా, రేపు మామ బయటికి వస్తారని మరికొందరు ఇలా పార్టీలో చర్చించుకుంటున్నారు. వీటన్నిటి సమాధానం లేకపోగా పార్టీ వర్గాల్లో ప్రెసిడెంట్ స్వయాన ఆయన కొడుకు కేటీఆర్ ఇటీవల మాట్లాడుతూ ఓడిపోతే రెస్ట్ తీసుకుంటాను అన్నారు. ఇప్పుడు కేసీఆర్ అదే పని చేస్తున్నారు. కేసీఆర్తో ఏం పని అని చెప్పేసి కుండ బదులు కొట్టేశారు. దీంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని బలమైన సంకేతాలు ఇచ్చినట్లు. గౌరవప్రద వీడ్కోలు కోరుకోవడం లేదా కేసీఆర్ రిటైర్మెంట్ చాలా హుందాగా ఉండాలని ఉద్యమంని నేర్పి తొలి ప్రభుత్వాన్ని నడిపిన ఆయన రాజకీయ నిష్క్రమణ అచేతన వ్యవస్థకు దారి తీయకూడదని అంతరంగిక సమావేశంలో కేటీఆర్, కవిత చెప్తుంటారు. అంటే ఇంకొకసారి పార్టీ అధికారంలోకి వస్తే ఆయనే సీఎం చేసి ఆ తర్వాత పార్టీని వారసులకు అప్పగించాలని పట్టుబడుతున్నారు. అందుకే తరచుగా ఫామ్ హౌస్కి వెళ్ళి రాజకీయ చర్చలు జరిపే ప్రయత్నాలు చేస్తున్నాం. ఆయన సస్యమిరా అంటున్నారు. కేసీఆర్ అంతరంగికరలే చెప్తున్నారు. ఎంతసేపు ఓడించిన జనంతో ఇక నాకేం పని అనే ధోరణిలో ఆయన కనబరుస్తున్నారని. కేసీఆర్ బయటకు వచ్చి అనువైన వాతావరణం ఉన్నా, అప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నా, కవిత జైలు నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ ఎక్కడ అని అధికారుల పక్షం నుంచి ఎన్నిసార్లు కవ్వింపు కామెంట్లు చేసినా, చివరకు కన్నకొడుకు కేసులో ఇరికి జైలు పాలవుతున్నారని ప్రచారం జరిగినా, తనపై కూడా విచారణ సంస్థల్ని ఉసుగొల్పుతారని ప్రచారం జరుగుతున్నా, చివరికి పార్టీ సంక్షోభ సమయంలో ఉన్నదని చెప్తున్నా, ఇక గుంపనంగా ఉంటున్నారా తప్ప ఏదైతే కించిత్ కూడా మాట్లాడడం లేదు. ఇక అనధికార రిటైర్మెంటా? మొత్తానికి 5 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీకి నిర్మాణం లేదు. తన మీడియా సంస్థల బలోపేతంపై దృష్టి పెట్టలేదు. 2023 అసెంబ్లీ ఫలితాలు సమీక్ష, 2024 పార్లమెంటు ఫలితాలపై సమీక్ష లేదు. ఎప్పుడు లూజ్ ఫోరం పార్టీ నడిపించేదే తప్ప సంస్థాగత నిర్మాణం లేకపోవడం ఇప్పుడు పార్టీకి పెద్ద నష్టం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆయన పేరు గుర్తించేందుకే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు రేవంత్ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో రేవంత్ రెడ్డి సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందని. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం కనిపిస్తుంది. అలాగే పార్టీలో కూడా కొంతమంది లీడర్లు రేవంత్ రెడ్డి మాట వినే పరిస్థితి లేరు. మంత్రులు ఎవరి దారి వారిదే, మంత్రికి తెలియకుండా రేవంత్ రెడ్డి చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా ఓ వాదన. అయితే దీనికి తోడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఆ వార్త గత 2-3 నెలల నుంచి వస్తున్న సంగతే. తాజాగా మరోసారి ఇది రుజువైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైసీపీ షర్మిలకు రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా అపాయింట్మెంట్ ఇచ్చారు.